ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్, దీన్ని మనం లక్కీ డిప్ అని పిలుస్తూ ఉంటామండి. 3 నెలల ముందుగానే టీడీ దేవస్థానం వారు మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా ప్రతి నెల కూడా దాదాపుగా మనకి 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా ఈ లక్కీ డిప్కి సంబంధించిన బట్టి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి. కాకపోతే చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. ఆల్రెడీ దీని గురించి చాలామంది శ్రీవారి భక్తులకు తెలుసు. తెలియనటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీకు ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ లక్కీ డిప్లో ఏ విధంగా పాల్గొనాలి, ఈ లక్కీ డిప్లో ఏ సేవలు అందుబాటులో ఉంటాయి, ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే ఒక్కో సేవకి ఎంత అమౌంట్ ఉంటుంది, అమౌంట్ ఆన్లైన్లో కట్టిన తర్వాత మీరు తిరుమల శ్రీవారిని ఎక్కడ నుండి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది, మీకు కూడా చిన్నపిల్లలను తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఉండదా, అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అకామిడేషన్ కూడా ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. అదేవిధంగా ఈ లక్కీ డిప్లో ఏ విధంగా పాల్గొనాలి అనేటువంటి మీకు విషయాన్ని కూడా ఈ వీడియోలో నేను బ్యాక్ సైడ్ నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అంటే మనకి ప్రతి నెల కూడా స్వామివారికి దర్శన టికెట్లు టీడీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుందండి. అందులో భాగంగా మనకి ఆల్రెడీ నిన్న అంటే జూన్ 18వ తారీఖు నుండి జూన్ 20వ తారీఖు వరకు కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించిన స్వామివారికి ఆదిత్యాలు అయితే మనకి ఆన్లైన్లో టీడీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇది మీరు ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. మనకి టీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీకు లాగిన్ ఏ విధంగా కావాలన్నది కూడా చూపిస్తానండి. మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అయితే కనిపిస్తుందండి. దీనికి అంటే లెఫ్ట్ సైడు పైన టాప్లో లాగిన్ అంటూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడగడం జరుగుతుందండి. మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్లో మీకు ఓటీపీ అయితే ఉంటుంది. ఆ ఓటీపీని అంటే 6 అంకెల నెంబర్ ఉంటాయండి. 6 అంకెల నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మీరు పూర్తిగా ఈ హోమ్ పేజీలోకి అయితే మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇందులోనే మనకి ఈ వెబ్సైట్లోనే స్వామివారికి అన్ని రకాల దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అంటే మనకి స్వామివారికి ఆదిత్యవాళ్ళు కానీ లేదా అంగప్రదక్షిణ టికెట్లు కానీ అకామిడేషన్ కానీ 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ కానీ లేదా శ్రీవారికి సంబంధించిన టికెట్లు కానీ లేదా స్వామివారికి ఆదిత్యవాళ్ళు కానీ వామన్ టికెట్లు కానీ అన్నీ కూడా మీరు ఈ వెబ్సైట్లోనే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ పిలిగ్రామ్ దగ్గర ఇక్కడ చూడండి లక్కీ డిప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినా పర్వాలేదు, లేదా కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత లేటెస్ట్ అప్డేట్ అని ఉంటుందండి. అక్కడ కూడా మనకి ఈ లక్కీ డిప్కి సంబంధించి మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. అక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా కూడా మీరు దీనికి సంబంధించి లక్కీ డిప్ ప్రాసెస్ అయితే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. నేనైతే పైన టాప్లోకి వెళ్ళి పిలిగ్రామ్ సర్వీస్ దగ్గర మనకి ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తామని చూడండి. చాలా ఈజీ అండి, మీరు ఎక్కడ కూడా కంగారు పడిన అవసరం లేదు. మనం క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఎలక్ట్రానిక్ డిప్ సంబంధించి ప్రాసెస్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి చదువుకోండి. ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే 180 రోజుల వరకు కూడా మళ్ళీ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉండదండి. ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల ఆతిథ్యాలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాతం, 2 మనకి తోమాల, 3 అర్చన, 4 అష్టాదళ పాదపద్మనాభ సేవలు అయితే మనకి అందుబాటులో ఉంటాయండి. దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్ మీకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. లేదు విదేశాల్లో ఉన్న వాళ్ళైతే మీకు పాస్పోర్ట్ తోటి మీరైతే ఈ టికెట్ కోసం ముందుగా అయితే ఆన్లైన్లో ఇంత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదివిన తర్వాత కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత అక్కడ బాక్స్ కనిపిస్తుంది కదండి, దాని మీద టిక్ మార్క్ పెట్టండి. పెట్టిన తర్వాత మీరు కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. పైన మనకి జనరల్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేయాలండి. అదేవిధంగా కంట్రీ, స్టేటు, సిటీ, మీకు పిన్ నెంబరు
ఇవన్నీ కూడా మీకు ఆధార్ కార్డు మీద బ్యాక్ సైడ్ చాలా క్లియర్గా ఉంటాయండి. అంటే మీకు అడ్రస్ అంతా క్లియర్గా ఉంటుంది. అంటే ఈమెయిల్ ఐడి ఉండదు, కానీ ఒకవేళ ఈమెయిల్ ఐడి ఇచ్చిన వాళ్ళు అయితే ఈమెయిల్ ఐడి కూడా ఆధార్ కార్డు మీద ఉంటుంది. మీరు ఈమెయిల్ ఐడి అన్నది మీరు ఎంటర్ చేసిన తర్వాత సిటీ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మనకి స్టేట్ అన్నది ఎంటర్ చేయాలి. అంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, కర్ణాటక అయితే కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు అయితే తమిళనాడు, మహారాష్ట్ర అయితే మీరు ఏ స్టేట్లో ఉంటారో ఆ స్టేట్ అన్నది ఇక్కడ ఎంటర్ చేయండి. మనకి కంట్రీ అన్నది ఇండియా కాబట్టి ఇండియా అన్నది ఎంటర్ చేయండి. పిన్ నెంబర్ కూడా మీకు ఆధార్ కార్డు మీద ఉంటుంది, ఒకసారి చూడండి. ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత పిల్లిగ్రామ్ డీటెయిల్స్ అని ఉంది కదా, చూస్తారు కదా, ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంది. నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు పాల్గొనవచ్చు. లేదు అనుకుంటే సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ ఆన్లైన్ లెక్కడిప్పులో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. నేను ఇక్కడైతే నెంబర్ ఆఫ్ పర్సన్ దగ్గర 1 అన్నది క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుందండి. నేమ్ కాడ మీకు పూర్తి నేమ్ ఇవ్వండి. దాని పక్కన మనకి ఏజ్ అని ఉంది కదా, మీ ఏజ్ అన్నది ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ దగ్గర మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అన్నది ఎంటర్ చేయండి. అంటే మగవారు అయితే మగవారు, ఆడవారు అయితే ఆడవారు అన్నది ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్ అన్నది మీకు ఆధార్ కార్డు కానీ లేదా పాస్పోర్ట్ కానీ అడగడం జరుగుతుంది. మన దగ్గర ఆధార్ కార్డు అన్నది ఉంటుంది కాబట్టి మీరు ఆధార్ కార్డు అన్నది ఆప్షన్ అన్నది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డు నెంబర్ అన్నది, అంటే ఐడి ప్రూఫ్ నెంబర్ ఉంది కదా, అక్కడ ఆధార్ కార్డు మీద నెంబర్ ఉంటుంది కదండి, మనకి ఆ నెంబర్ అంతా కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత దాని పక్కన మనకి ఇక్కడ రైట్ సైడ్ మన కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతున్నాయండి సేవలన్నీ కూడా. ఇక్కడ చూడండి, మనకి తోమన్ సేవ, అర్చన సేవ, అదేవిధంగా అష్టదళ పాపద్వరణ సేవ, సుప్రభాత్ సేవ. మనకి ఇందులో సుప్రభాత్ సేవ అన్నది ప్రతిరోజు కూడా మనకి ఇంచుమించుగా తిరుమల స్వామివారి యొక్క ఆలయంలో జరుగుతుంటుందండి. మీరు నైటు 2 గంటలకు రిపోర్ట్ చేస్తే సేవ అన్నది 3 గంటలకి స్టార్ట్ అవుతుంది. తోమల సేవ అయితే మీరు 3 గంటలకు రిపోర్ట్ చేస్తే 3:30కి అయితే స్టార్ట్ అవుతుంది. అర్చన సేవ అయితే మీరు 4 గంటలకు రిపోర్ట్ చేస్తే 4:30కి అయితే సేవ స్టార్ట్ అవుతుంది. అష్టదళ పాదపద్మ సేవ అయితే మీరు 5 గంటలకు రిపోర్ట్ చేస్తే మనకి తెల్లవారుజామున 6 గంటలకి అయితే సేవ అయితే స్టార్ట్ అవుతుందండి. మనకి ఇక్కడ చూడండి, తోమల సేవ ఒకరికి 220 రూపాయలండి, అంటే ఈచ్ పర్సన్కి. తర్వాత మనకి అర్చన సేవ కూడా 220 రూపాయలు, అష్టదళ పాదపద్మ సేవ అయితే 1250 రూపాయలు, సుప్రభాత్ సేవ అయితే 120 రూపాయలండి ఈచ్ పర్సన్కి. కాబట్టి ఇక్కడ చాలా తక్కువ రేటుతోటి, అంటే కేవలం 120 రూపాయలతోటి మనం తిరుమల శ్రీవారిని మొదటి గడప వరకు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దీన్ని విఐపి దర్శనం అని, L1 దర్శనం కూడా అంటారు. అది కాకుండా మన శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో, అంటే ఆనంద నిలయంలో మనం 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు కూడా నుంచుని తిరుమల శ్రీవారికి జరుగుతున్న ఈ స్వామివారికి ఆర్జిత సేవల్ని మన కళ్ళారా చూసిన తర్వాత స్వామివారికి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ చాలామంది శ్రీవారి భక్తులు కూడా ఒక మిస్టేక్ అయితే చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మనకి సెప్టెంబర్ నెలకి ప్రజెంట్ ఆన్లైన్లో టీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఈ సేవలకి కింద మనకి ఇక్కడ సెలెక్ట్ డేట్ అండ్ సేవ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఆల్ సేవ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి అన్ని సేవలు కూడా మనకి సెలెక్ట్ అవుతాయండి. అంటే టిక్ మార్క్లో రావడం జరుగుతుంది. లేదు మీకు ఒకే సేవ కావాలి అనుకుంటే, అంటే సుప్రభాత్ సేవకే మీరు లక్కడిప్లో పాల్గొనాలనుకుంటే సుప్రభాత్ సేవ దగ్గర టిక్ మార్క్ పెట్టండి. లేదు మీకు తోమల సేవే కావాలనుకోండి, తోమల సేవ మీద టిక్ మార్క్ పెట్టండి. మీకు అంటే సెప్టెంబర్ నెల సంవత్సరం బట్టి ఆ డేట్లన్నీ కూడా ఎంపికవి మీకు కావాల్సినటువంటి సేవ ఏదైతే ఉంటుందో ఆ సేవ అంతే ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ స్టార్టింగ్ మనకి తోమల సేవ ఉంది, తర్వాత అర్చన సేవ ఉంది, అష్టదళ పాదపద్మ సేవ ఉంది, లాస్ట్లో మనకి సుప్రభాత్ సేవ ఉంది. నేను ఇక్కడ తోమల సేవ మీద క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో అన్నీ కూడా టిక్ మార్క్ వచ్చినాయి. అదేవిధంగా మనకి అర్చన సేవకి టిక్ చేస్తే ఈ విధంగా కనిపించింది. అష్టదళ పాదపద్మ సేవ కూడా ఈ విధంగా కనిపించిందండి. కాబట్టి మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వాలంటే మీకు ఉన్న అన్ని అవకాశాలు కూడా ఉపయోగించుకోండి. చాలామంది శ్రీవారి భక్తులు తెలుసో తెలియక చేసేటువంటి చిన్న పొరపాటు ఇదేనండి. మీరు ఒకే సేవను ఎంపిక చేసుకుని ఒకే డేట్ని ఎంపిక చేసుకోవడం వల్ల లక్కీ డిప్లో మనం ఇటు సెలెక్ట్ అవ్వడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మనకి ఒక నెలకి సుమారుగా 7,500 నుండి 8,500 వరకు ఉంటాయండి. కాకపోతే లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య సుమారుగా 5 లక్షల నుండి 6 లక్షల పైన ఉంటారు.
అంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీకున్న అన్ని అవకాశాలు ఉపయోగించుకొని మీరు అన్ని సేవలు కూడా ఎంపిక చేసుకుంటే ఏదో సేవకి మీరు సెలెక్ట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అన్ని డేట్లు కూడా ఎంపిక చేసుకోవాలి. అంటే సెప్టెంబర్ మంత్ అంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ కనిపించేటువంటి 4 సేవలు కూడా మీరు లెక్కడిప్పులో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఒకే సేవకి పాల్గొనాలి అనేటువంటి రూల్ ఏం లేదు. మీరు 4 సేవలు కూడా ఇక్కడ ఎంపిక చేసుకోండి. నేను చూపిస్తున్నాను. నేను అయితే 4 సేవలు కూడా ఎంపిక చేసుకున్నాను. దాని తర్వాత సెప్టెంబర్ మంత్ అంతా కూడా నేను ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత కింద ఇక్కడ మనకి ఇక్కడ కన్ఫర్మ్ ఉంటుంది. దాని తర్వాత రివ్యూ అని కూడా అడుగుతుందండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మళ్ళీ ఓపెన్ అవుతుంది. సేమ్ అదే పేజ్ మళ్ళీ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ముందు పేజ్కి దీనికి మనకి చిన్న డిఫరెంట్ ఉంటుందండి. ఇక్కడ చూడండి, మనకి సూపర్వైజర్ సేవ కానీ, తోమల సేవ కానీ, అర్చన సేవ కానీ పైన మనకి సర్కిల్లో చిన్న పైన టిక్ మార్క్ ఉంటుంది. ఆ టిక్ మార్క్ అన్నది ఇక్కడ కనిపిస్తుంది. టిక్ మార్క్ కనిపించిందంటే మనకి 4 రకాల సేవలు కూడా ఎంపిక చేసుకున్నామని, అదేవిధంగా సెప్టెంబర్ మంత్ క్యాలెండర్ అంతా కూడా సెలెక్ట్ చేసుకున్నామని అర్థం అండి. ఇక్కడ చూడండి, చూపిస్తాను మీకు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత మళ్ళీ అక్కడ మీరు కన్ఫర్మ్ చేస్తే, అంటే కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, జనరల్ డీటెయిల్స్, పిలిగ్రామ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా. ఒకవేళ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఇచ్చారా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏమైనా రాంగ్గా కనుక ఎంటర్ చేస్తే పైన టాప్లో ఇక్కడ చూడండి, ఎడిట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏది తప్పు చేశారో ఒకసారి దాన్ని కలెక్ట్ చేసుకుని మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకవేళ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు 1-2 సార్లు మీకు డీటెయిల్స్ అన్నీ కూడా బాగా వెరిఫై చేసుకోండి. ఒక నేమ్ రాంగ్ వచ్చినా కూడా టీడీ దేవస్థానం వారు అయితే మిమ్మల్ని అలౌ చేయరు. మీ నేమ్ కానీ, మీకు ఆధార్ కార్డు నెంబర్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకసారి జనరల్ డీటెయిల్ దగ్గర కానీ, లేదా మీకు పిలిగ్రామ్ డీటెయిల్ దగ్గర కానీ ఒకసారి చెక్ చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అన్నీ కూడా టిక్ మార్కులు కనిపిస్తాయి. ఈ టిక్ మార్క్ అన్నది మీరు అన్ని రకాల సేవలు, అన్ని డేట్లు కూడా ఎంపిక చేసుకున్నట్లుగా ఇక్కడ చూపించడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు లక్కీ డిప్ ప్రాసెస్ అయితే పూర్తి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా చాలా సింపుల్గా ఈ విధంగా ఆన్లైన్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి 20వ తారీఖున, అంటే జూన్ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత రావడం జరుగుతుందండి. మీకు ఏ సేవ అయితే లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో దానికి తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ టీడీ దేవస్థానం వారు 2 డేస్ పాటు శ్రీవారి భక్తులకి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా జూన్ 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి జూన్ 22వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల లోపు మీకు ఏ సేవ అయితే వస్తుందో ఆ సేవ, అంటే సూపర్వైజర్ సేవ అయితే 120 రూపాయలు, తోమల సేవ అయితే 220 రూపాయలు, అర్చన సేవ అయితే 220 రూపాయలు, అష్టదళ పాదపద్మనాభ సేవ అయితే 1250 రూపాయలు చొప్పున మీరు అమౌంట్ అయితే ఆన్లైన్లో పే చేయాలండి. పే చేసేటప్పుడు మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టండి. అప్పుడు మాత్రమే మీరు పూర్తిగా ఈ స్వామివారికి ఆర్జిత సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ సేవ మీకు స్వామివారికి ప్రధాన ఆలయంలో జరుగుతుంది కాబట్టి మీరు స్వామివారికి జరుగుతున్న సేవలను కళ్ళారా చూడడానికి అయితే అవకాశం ఉంటుందండి. చూసిన తర్వాత మీరు 30 సెకండ్ల పాటు తిరుమల శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుందండి. కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి స్వామివారిని అయితే దర్శిస్తారు. అదే కాకుండా తోమల సేవ కానీ, అర్చన సేవ కానీ, అష్టదళ పాదపద్మనాభ సేవ కానీ మీరు సెలెక్ట్ అయితే అదే స్వామివారి యొక్క మండపాల్లో మీరు కూర్చొని, అంటే రాముల వారి మేడ కానీ, కులశేఖర పడి ఇటువంటి మండపాలు ఉన్నాయి కదండి, ఆ మండపాల్లో కూర్చొని స్వామివారికి జరుగుతున్న ఈ సేవలను కళ్ళారా చూస్తూ స్వామివారికి దివ్యమంగళ రూపాన్ని కూడా మీరు దర్శించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో సూపర్వైజర్ సేవలు అయితే 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. మిగిలినటువంటి 3 సేవలు కూడా చిన్నపిల్లలను అయితే అలో చేయరు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం తెలుసుకోండి. ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ కాకపోతే ప్రతి నెల కూడా మనకి ఇంచుమించుగా జూన్, అంటే 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా లక్కీ డిప్కి సంబంధించి ఇంత రిజిస్ట్రేషన్ అన్నది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ప్రతి నెల కూడా సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అంటే చాలా తక్కువ రేటుతోటి మన తిరుమల శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే వీఐపీ దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. జనరల్గా అయితే 10,000 రూపాయలు కానీ, లేదా 50 లక్షలు కానీ, లేదా 75 లక్షల కోటి పైన ఎవరైతే డొనేషన్ చేస్తారో వీళ్ళు మాత్రమే శ్రీవారిక సూపర్వైజర్ సేవ కానీ, లేదా స్వామివారిక మొదటి గడప దర్శనం కానీ ఉంటుంది. కాబట్టి మనకి చాలా తక్కువ రేటుతోటి స్వామివారిక ఈ ఆర్జిత సేవలో మనం పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నెల కూడా మీరందరూ కూడా తప్పనిసరిగా పాల్గొని స్వామివారికి ఆర్జిత సేవలో
మీరు తరించేటటువంటి భాగ్యాన్ని పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.